హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మైసూరు దసరా టైంలో తీసిన వీడియో అనమాట. ఫ్లవర్ షో అండి. ఇది చాలా బాగుంటుంది. కంప్లీట్గా వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో అనమాట, అది పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. 2 వీలర్ 4 వీలర్స్ అన్ని సపరేట్గా పెట్టారనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట, ఎంట్రన్స్ టికెట్. పిల్లలకి 40 రూపీస్ అని, పెద్దలకి 60 రూపీస్ అని చెప్పారండి. ఇక్కడైతే ఇంకా ఎంట్రన్స్లోనే కొన్ని మొక్కలు అయితే పెట్టారు. ఇక్కడ పైన అయితే ఇలా చేయిలాగా పెట్టేసి అందులో చెట్టు లాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత రెండు వైపులా వచ్చి ఇలా ఏనుగులు పెట్టారనమాట. ఆకులతోనే ఎంత బాగా డెకరేషన్ చేస్తారో చూడండి. ఏనుగు అంబారీని తయారు చేశారనమాట, చాలా బాగున్నది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లవర్ షో పెట్టిన 1 వీక్ తర్వాత అయితే వెళ్ళామండి. కానీ 1 వీక్ అయినా కానీ ఎక్కడ కానీ ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ వాడిపోయినట్టు లేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది మైసూర్లో మెయిన్గా జరిగే ఫ్లవర్ షో కదండి, ఇది సెకండ్ది అనమాట. సో ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది, ఎక్కువగా ఎవరు తెలియదు అనమాట. అందుకే కొంచెం క్రౌడ్ కూడా తక్కువగానే ఉంది. కానీ ఫ్లవర్ షో డెకరేషన్స్ అన్నీ కానీ అక్కడ ఐటమ్స్ కానీ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, చాలా బాగున్నది ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇక్కడైతే చూసారా, పైన ట్రీస్ని కూడా ఎంత బాగా నీట్గా కట్ చేసి పెట్టారో, చాలా బాగుందన్నమాట. ఇక్కడికి చాలామంది యూట్యూబర్స్ కూడా ఒక 3-4 మెంబర్స్ వచ్చి వీడియోస్ అన్ని తీస్తూ ఉన్నారు. అలాగే కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరిగినట్టుంది. ఇక్కడ ఎవరో వచ్చి తీస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకి మంచిగా బడ్జెట్లో అయిపోయినట్టుంది ఇక్కడ వచ్చి తీసుకోవడం వల్ల. బ్యాక్ సైడ్ ఇట్లా లవ్ సింబల్స్తో ఉన్నాయి కదా, అక్కడంతా కూడా ఫోటోషూట్ అన్నీ చేస్తూ ఉన్నారండి వేరే వాళ్ళు. చాలా లక్కీ అనమాట వాళ్ళు. ఇక్కడ చూసారా, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. చిన్న చిన్న ఫ్లవర్స్, అదే గుంపులుగా ఉన్నట్టున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రోడ్డుకి ఇటు సైడు అటు సైడు ఫ్లవర్స్ అయితే పెట్టారు. వాటి ఏం ఫ్లవర్స్, లిల్లీ పుట్స్, ఇలా ఫ్లవర్స్ నేమ్ కూడా నీట్గా బోర్డులో పెట్టారనమాట. చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ముద్ద మందారంలాగా ఉన్నాయి అనమాట. ఒకటి ఇది వచ్చి వెల్వెట్ పువ్వులు కదండి. చిన్నప్పుడు అయితే ఇవి కలర్స్ మారేవి, చాలా బాగుండే. చిన్నప్పుడు భలే ఇష్టంగా తీసుకెళ్ళేదాన్ని అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు. అక్కడ పెద్ద చెట్టు ఉండదు అక్కడ. తర్వాత అయితే ఇలా ఎంట్రన్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి 4 వైపులా ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేశారు, చాలా బాగుంది అది కూడా. ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదండి, ఇక్కడ కొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళకి బాగుండదు కదా అక్కడ, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుండదు అక్కడ, అందుకనేసి షూట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆకులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత లైన్గా పెట్టారో అసలు, చాలా బాగుండదు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్గా మైసూర్లో స్టే చేస్తున్నాము. కానీ ఈ మామూలుగా మెయిన్ సిటీలో ఉన్న ఫ్లవర్ షో మాత్రమే తెలుసండి. బట్ రీసెంట్గా ఇది పెట్టారని కూడా తెలిసింది, అందుకని ఇక్కడ వెళ్ళామన్నమాట ఈసారి. ఇది కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ వచ్చి చెరువు ఉండదన్నమాట, పెద్ద లేక్ ఉండదు అటు సైడు. ఆ చెరువులో కూడా కలవ పువ్వులన్నీ కూడా చాలా ఉన్నాయండి. అస్సలు ఎన్ని రోజులైందో కలవ పువ్వులు అయితే నేను చెరువులో చూసి. నార్మల్గా బయట అమ్ముతారు కానీ చెరువులో చూడడం చాలా రోజుల తర్వాత చూసానమాట. ఇంకా ఇటు సైడ్ చూసారా, ఈ చెట్లు అన్నీ చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉండేవన్నమాట. ఈ టైపు అంతా విలేజ్లో ఉండేదండి. ఇప్పుడు సిటీ లైఫ్లోకి వచ్చేసాక ఇవన్నీ చాలా మిస్ అవుతూ ఉన్నామనమండి. బట్ ఇక్కడ చూసారా, చిన్న చిన్న పువ్వులు, కలవ పువ్వులు ఎంత బాగున్నాయో ఈ చెరువులో అయితే, చాలా బాగుంది. నేను లేక్ అని చెప్పాను కదా, దీనికి ఆపోజిట్లో అనమాట. ఆపోజిట్లో పెద్ద లేక్ అండి, ఇది చాలా పెద్దదిగా ఉంది. మేబీ బోటింగ్ అని ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడు ప్రజెంట్ అయితే అలో లేదని చెప్పారు. ఇక్కడ భక్త కన్నప్ప తన 2 కన్నులు తీసి శివయ్యకి పెడతాడు కదా, అప్పుడు శివయ్య కన్ను మీద గుర్తు కోసం కాలు పెడతారు కదండి, అది కూడా ఎంత నీట్గా శిలని కానీ శివయ్యని కానీ పెట్టారు చూడండి. ఇదైతే హైలైట్ అనమాట అక్కడ ఉన్న దాంట్లో, నాకు చాలా బాగా నచ్చింది. అది చుట్టుపక్కల జింకలు, కుక్కలు ఎంత బాగున్నాయో చూసారు జంతువులని. ఇది వచ్చి అక్కడ
పైన వెళ్ళి అని నీట్గా షూట్ చేశాననమాట ఒకసారి. ఇక్కడ కింద స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత పైనుంచి ఈ విజువల్స్ అన్నీ చూస్తూ ఉండి వీడియో తీస్తుంటే ఎంత బాగుందో అసలు. లేక్ చూడండి, అటు సైడ్ లేక్ కనిపిస్తుంది. కింద పిల్లలకు కూడా పార్క్ ఏరియా ఉందన్నమాట. సో కింద మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు, వాళ్ళ డాడీ ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇటు సైడ్ నేను అప్పుడే చూపించాను కదా భక్త కన్నప్ప అనేసి, ఆయన పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో ఈ చెట్లుని, ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఈసారి ఎప్పుడైనా మైసూర్ దసరా టైంలో వచ్చినప్పుడు ఇది కూడా కవర్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ ఇది దసరా టైంలో మాత్రమే పెడతారండి. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎంత బాగుందో. అటు సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి, ఇది కొంచెం హౌసెస్కి అవుట్ సైడ్ ఉన్నదనమాట. చూసారా కొబ్బరి తోటలు అన్నీ ఎంత బాగున్నాయో పైనుంచి చూస్తూ ఉంటే చాలా బాగుండేదండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కింద అయితే ఇటు సైడు ఎక్కువగా ఫ్లవర్స్ అనమాట. ఇవి రోజా పువ్వులు పెట్టున్నారండి, గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయి అసలు. ఇందులో మొత్తం ఒక 7-8 రకాలు అయితే ఫ్లవర్స్ అయితే పెట్టున్నారండి, చాలా బాగుంది. అటు సైడు కానీ చూసారు ఎంత ముద్దగా ఉన్నాయి, చిన్న చిన్న గులాబీలు. నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఇవి. వైట్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్, రెడ్ కలరు, రోజ్ కలరు, లైట్ రోజ్ ఎంత బాగున్నాయో అసలు. అటు సైడ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ లవ్ సింబల్స్తో మొత్తం ఎంత బాగున్నాయో. ఎంట్రీలో అయితే చాలా బాగుంది. ఇక్కడైతే బటర్ఫ్లైస్ పెట్టారనమాట, పిల్లలు ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇంకా అక్కడెక్కడ స్టే చేయడానికి అయితే కొంచెం ఇలా పెట్టారండి, చాలా బాగుంది. వీటిని ఏమంటారో నాకు తెలియదండి, చాలా ఇది జ్యూస్ కాయలో ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్లు చాలానే ఉన్నాయి అక్కడ, మేబీ ఇది జ్యూస్ కాయలనే అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూసారా గడ్డితోనే ఎంత బాగా లవ్ సింబల్స్, మనుషుల్ని, జంతువుల్ని ఎంత బాగా డెకరేట్ చేశారో, జింకల్ని. అటు సైడ్ బాతులు, ఇటు సైడ్ ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి. కుందేలు పిల్లల్ని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు, ఆకులతో అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ పార్కింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడంతా కూడా తిరుగుతూ అలా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.